అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి నీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను, వాళ్ళని ఇటు పిలవనరా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా, గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పమన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా? మీరు లెక్కల్లో మనకి చెప్తున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని, నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను, 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకుంటారా. అది ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్లో వేద్దాం అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. ఏ చేస్తున్నా సార్ వద్దు సార్. ఏం చేస్తున్నా? ఏదో పెట్టేసా అది ఇప్పుడు వదిలేస్తా. ఏమైందన్నా నీకు? పల్లె మాడిపోయిందిరా, ఇంకా నన్నేం అడగద్దు. జీవితంలో ఇంకెవరు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుంటారు.